వివిఐటి యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ 48వ వార్షిక సమావేశాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ మేరకు అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై సమావేశాలను ప్రారంభించారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాల్లో వివిధ విద్యాలయాలకు చెందిన హిస్టరీ అధ్యాపకులు, చరిత్రకారులు పాల్గొననున్నారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రకు సంబంధించిన 107 పరిశోధన పత్రాలపై ఈ సమావేశాల్లో చర్చలు జరగనున్నాయి. జాతి విశిష్టతను తెలియజేసేది ఆ జాతి చరిత్ర అని ఈ సందర్భంగా మండలి బుద్ధప్రసాద్ అన్నారు. చరిత్ర యొక్క ఆవశ్యకత తెలియని పరిస్థితుల్లో సమాజం చిన్న భిన్నం అవుతుందని చెప్పారు. Congress executive and other members of the AP History Congress. So, it being such a voluminous one, a suggestion was made. Some 30 copies were made in full, 750 pages. Will be containing content page, title of the paper, author, like that, and the full text of the paper. చరిత్ర చదివిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పు చేయరు. చరిత్ర చదివితే ఆ చరిత్రలో జరిగిన తప్పుల్ని మనం చేయకూడదని చెప్పిన ఒక ఆలోచనతో వ్యవహరిస్తాం. అయితే వాళ్ళ ఎందుకు ఈ విషయాలు చెబుతా అంటే వాళ్ళ చరిత్ర చదవటం అన్నది తగ్గిపోయిన పరిస్థితుల్లో, చరిత్రకు ఆవశ్యకతని తెలియని పరిస్థితుల్లో తప్పుల మీద తప్పులు చేసుకుంటూ సమాజాన్ని చిన్నాభిన్నం చేసే పరిస్థితుల వల్ల ఉన్న స్థితిని మనం గమనించాల్సిన అవసరం అని చెప్పి మాత్రం ఈ సందర్భంగా మనం చేస్తాం. ఎందుకంటే ఏ జాతి చరిత్ర అని కూడా జాతి యొక్క గొప్పతనం బట్టి ఉంటుంది. 2500 సంవత్సరాల మహా చరిత్ర లేదు, 3000 సంవత్సరాల చరిత్ర అంటో తెలుగు జాతి. ఆ చరిత్రకు సాక్ష్యాలు ఏంటి? ఈ శాసనాలు, ఈ శిల్పాలు, ఇవే కదా. వాటి మీద మనం ఎంత దృష్టి పెట్టాలన్నది, ఎందుకు పెట్టలేకపోతాం, ఎందుకు ఈ ఆలోచన విధానం ఈ రకంగా మనకు తయారవుతుంది అన్నది వాళ్ళు మనం ఆలోచించాలి. కేవలం ప్రభుత్వాన్ని నిందించడం కాదు, ప్రజలను కూడా మనం ప్రశ్నించాల్సిన పరిస్థితి. మన రాష్ట్ర విభజన తర్వాత అనేక సమస్యలు మనం ఎదుర్కొంటున్న పరిస్థితి వచ్చింది. ప్రత్యేకించి భాషా సంస్కృతులు ఇవాళ సవాళ్ళు ఎదుర్కొంటున్నాం. ఆ సవాళ్ళని ఎదుర్కోవాలంటే ముందు జాతిలో జాగృతిని తీసుకురావాలి. ఆ జాతిలో జాగృతిని తేవటానికి కొరియాలాగా మనం ప్రజల్ని ప్రబోధించాల్సిన అవసరం ఉంది. నేను తెలుగువారిని, నా భాష తెలుగు అని చెప్పిన జాతిగా తెలుగువారిని తయారు చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం సఫలీకృతం అయితే మిగతా ఎప్పుడు కూడా అభివృద్ధి ముందుకు వెళ్ళిపోద్దా అంటే అనుమానం లేదు. అది ముందు మన ఊరు